వాళ్ళకి ఆక్సిజన్ అందకపోతే వెంటిలేటర్ దాకా అవసరమైతే చనిపోయేదాకా జరుగుతుంది. ఎందుకు డయాలసిస్ జరగట్లేదు ఇప్పుడు? కరెంట్ లేదు. ఎప్పటి నుంచి లేదు? ఎన్ని గంటలు? నిన్న 5 గంటల కరెంటు పోయింది. ఇప్పుడు మాది రామవరం, మాది గవర్నమెంటే, మాకున్నది కరెంటు. ఇక్కడ కొత్తగూడెం ఏరియాలో లేదు. కొత్తగూడెం హాస్పిటల్ లేదు. ఏమంటున్నారు డాక్టర్లు? డాక్టర్లు ఏమంటారు, మేము ఏఈ గారికి చెప్పాము, డిఈ గారికి చెప్పాము. డయాలసిస్ పేషెంట్ కదా, నా ప్రాణం పోతే ఏంటి అని అడగలే మీరు? అడిగినాం, సూపరింటెండెంట్ గారిని అడిగినాం. అడిగితే ఇప్పుడు ఏం చెప్పారు తమ్ముడు, మేము ఆల్టర్నేటర్గా మేము చూస్తామండి. మరి ఆల్టర్నేటర్ కంటే మరి ఎక్కడ పంపిస్తామంటే వేరే గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారండి. మరి పొద్దున్న నుంచి ఎందుకు చేయలేదని మేము అడిగినాం. అంటే మేము ఇన్ఛార్జ్ వాళ్ళకి చెప్పినామని వాళ్ళు మాకు ఆ ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు. కరెంట్ వచ్చినాక డయాలసిస్ చేస్తామని మాత్రమే చెప్పినారు. ఇప్పుడు ఎన్ని గంటల నుంచి మీరు ఇక్కడ పడిగాపులు పడుతున్నారు? మేము 10 గంటల నుంచి వెళ్ళాము. మాకు 10 గంటలకు టైం ఇచ్చారు కాబట్టి 10 గంటల నుంచి వెళ్ళి మేము ఎదురు చూస్తాము. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు? పూనమనేని గారు చెప్పాను, సార్ మాది ఇది పరిస్థితి, 25 మంది ఈరోజు 25 మంది డయాలసిస్ జరుగుతుంది. కరెంట్ లేనందున ఈ 25 మందికి ఈరోజు ఎవరికి డయాలసిస్ జరగలేదు. మా డయాలసిస్ ఇప్పుడు వేరే పేషెంట్ల పరిస్థితి వేరు. వాళ్ళు కాలు నొప్పి చేయి నొప్పి ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకొని ఓడ్చుకొని ఉంటారు. మాకు ఆయుష్ మొత్తం మాత్రం మేము చచ్చిపోయే స్టేజ్లో ఉంటామండి. దయచేసి మాకు ఏఈ గారితో కానీ డిఈ గారితో ఓన్లీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిధి వరకు అన్నా మాకు కరెంట్ ఇప్పియండి అని చెప్పాను. సరే నేను పంపిస్తానని అన్నారు. మళ్ళీ ఇప్పుడు చేస్తే ఆల్రెడీ వచ్చినామన్నారు కదా అని ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పారు. ఇంతవరకు ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు రాలేదు. మీకు 10 లక్షల ఎంపీ నిధుల నుంచి మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. నా బ్రదర్ జరిగిందంటే దానికి సమాధానం చెప్తారా మీరు? 10 లక్షలు వచ్చిన సంగతి అవన్నీ నాకు తెలియదు. నేను వచ్చి 1 మంత్ అయిన తర్వాత నేను హాస్పిటల్లో వార్డు వెళ్ళి అక్కడ ఏ ప్రాబ్లం ఉంది, డయాలసిస్ కూడా 5 బెడ్స్ సరిపోతాయి, 10 బెడ్స్ కొరకు నేను గవర్నమెంట్ కూడా పెట్టేసాను. స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి. మరి మీరు ఆల్రెడీ దగ్గర 200 మంది పైన ఉన్నారు. రోజుకి 25 మంది చేస్తున్నారు. ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. కరెక్టే, వాళ్ళ కొరకే కదా ఎన్ని ప్రయత్నం. లాస్ట్ మండే సార్ ఇద్దరు అంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ క్యాన్సర్ సమయంలో అందరం ఎవరి వరకు చేసినా పేషెంట్స్ కొరకే సార్. అయితే ఇంట్లో కూర్చుంటలేదు. అందరు పేషెంట్స్ వేరే సార్. ఆయనకు దెబ్బ తగిలి చెయ్యి రిగింది. ఆయనకి ఆ చెయ్యి ప్రాబ్లం ఉంటుంది తప్ప మా డయాలసిస్ వాటర్ పెరిగిందంటే ఆయాసం వచ్చిందంటే వెంటిలేటర్ స్టేజ్. ఆక్సిజన్ అందకపోతే వెంటిలేటర్ స్టేజ్. నేను అందుకే ఆల్రెడీ ఎవరైతే బెడ్ పైన ఉన్నారో వాళ్ళకి కంటిన్యూ చేస్తుందండి. కొత్త వాళ్ళని ఎప్పుడూ తీసుకోకండి. వాళ్ళందరినీ ఖమ్మం రిఫర్ వేరే సెంటర్ రిఫర్ చేయండి. ఇది రెక్టిఫై అయ్యాక 6 గంటలకు జరగాల్సిన కిరణ్ చూసుకోమని చెప్పిన పేషెంట్స్ తీసుకోమాకండి. ఈరోజు వెళ్ళిపోయారు. సార్ ఎమ్మెల్యే గారికి అదే చెప్పారు. సార్ మరి ఇది పరిస్థితి హాస్పిటల్లో 2 చెట్లు ఎరిగినాయి, పోలు ఎరిగింది, జగన్ కింద ఇప్పుడే వెళ్తాము అక్కడ ఉన్నామని అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు ఎవరు లేదు సార్. వాళ్ళు అక్కడ లేకపోతే ఎట్లా ఉండాలి మేడం? దాంట్లో నడుస్తుంది, జనరేటర్ నడుస్తుంది, కానీ కేబుల్స్ కింద ఉన్నాయి కదా, శ్వాస పెడితే భయం మాకు. అంతే నిన్నంతా పదన ఉంటాయి కదా, పడున్నాయి కదా, పొరపాటు నేర్పి మళ్ళీ ఏమన్నా మొత్తం ఇబ్బంది అవుతుంది. సొల్యూషన్ అనేది ఇప్పుడు అడిగిన బ్రదర్కి మీరు సొల్యూషన్ మీరు కూడా కష్టపడుతున్నారు, డిపార్ట్మెంట్ కష్టపడుతుంది, ఎమ్మెల్యే గారికి కూడా మాట్లాడవచ్చు. మేము మా ప్రభుత్వం ఉండి ఇప్పుడు మేము ప్రతిపక్షాలు అడిగితే మేము వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే మేము సిగ్గుతో తలంచుకోవాలండి. చెప్తున్నాను మేము మా ప్రభుత్వం ఉండి కూడా మేము మీతో మాట్లాడుతున్నామంటే అడుగుతున్నామంటే సార్ ఇది పరిస్థితి అని మీరు ఏమంటున్నారు? ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పేషెంట్ ఆల్టర్నేట్గా చేస్తా అన్నది సార్ నాకు చేసిందే లేదు. మీరు 1 మంత్ ఛార్జ్ తీసుకున్నారు. మిమ్మల్ని నేను మీరే కరెక్ట్ చేయాలి అని నేను అంటలేను సార్. మీరు తాత్కాలికంగా డయాలసిస్ ఒక ప్రత్యేక కేర్ యూనిట్ ఉంది. ఆ కేర్ యూనిట్లో మీరు వాళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుందో మీరు దాన్ని సొల్యూషన్ చేయాలా. వేరే పేషెంట్ని దృష్టిలో పెట్టుకున్నట్టు కాకుండా వీళ్ళని ఆయాసం వస్తే మనిషి బ్రతికాడు సార్. మనిషి దూరమైనాక మీరు చేసేది ఏముంటుంది? అప్పుడు మీరు చేసేది ఏముంటుంది? అప్పుడు మీరు మాట్లాడుకున్నా నేను మాట్లాడుకున్నా ప్రాణం పోయినాక వచ్చేది ఏం లేదు. ఏమో సార్ ఇప్పుడు ఈరోజు 4 రోజులు అవుతుంది.
ఇవాళ నైట్ ఎట్లుంటుందో పరిస్థితి తెలియదు బ్రదర్కి. మీరు ఆల్టర్నేట్గా పవర్ ఈరోజు ఏర్పాటు చేసి ఆయనకి ఏమైనా 2 hours డయాలసిస్ కేటాయిస్తారా, లేదు ఆయన వెంటనే షిఫ్ట్ చేసి, లేదు మీరు ప్రైవేట్ హాస్పిటల్ తోటి నేను ఏమంటున్నా అంటే నేను అనేది అట్లా కాదు, ప్రైవేట్ హాస్పిటల్ తోటి నన్ను మీరు పంపిస్తారా అని నేను చెప్పట్లేదు సార్. నేను ఏమంటున్నా ఇక్కడ లేదు కాబట్టి ఒక్కొక్క అత్యవసర పరిస్థితులలో వాడుకోవచ్చు మనం కూడా. ప్రైవేట్కు పంపేది ఉండదు, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ పంపండి, అదైనా చేయండి. కొన్ని పేషెంట్ ఆయన 2 hours పెట్టుకుని ఆయన బ్రహ్మాండంగా వచ్చి రేపు కరెంట్ వచ్చినాక వచ్చి చేయించుకుంటాడు. ఆయన లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఏం చేస్తారు, ఇవాళ నైట్ వర్క్ చేయండి. ఇప్పుడు టైం చూస్తే అయిపోతుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరు రారు, చూస్తే పోల్ల పరిస్థితి. మీరు ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా మిగతా పేషెంట్లకు మీరు ఏం చేస్తారో మీరు ఏం చేయరో చేస్తాను. ఇక మీరు మీరు ఉన్నారు కాబట్టి ప్రజెంట్ సూపరింటెండెంట్గా మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి సార్. సజెషన్ చేస్తే దానికి ఏదైనా సొల్యూషన్ మరి బాబు ఇది టైం పడుతుంది రాదు, ఇప్పట్లో మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ నేను ఏర్పాటు చేస్తున్నా, లేదా పలానా దగ్గర ఉంది అక్కడికి వెళ్ళండి, మీరు వెళ్ళగలిగితే వెళ్ళి చేయించుకోండి అనే మాట మీరు చెప్పారా? ఎవరికి మీరు చెప్పారు? మీరు ఉన్న వాళ్ళకి చెప్పారు. ఎట్లా సార్ ఇప్పుడు ఎంతమంది మీ దగ్గర డయాలసిస్ చేసుకుంటారు? 25 members ఉన్నారు మీ దగ్గర డయాలసిస్ పేషెంట్. మీకు కూడా తెలిసి నేను ఏమంటున్నా, ఈ హాస్పిటల్ పరిధి వరకు కూడా పవర్ ఇచ్చుకోలేనప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఉపయోగం ఏంటి? సంప్రదించితే కూడా ఆల్టర్నేట్ గా జనరేటర్ పెట్టైనా వీళ్ళకి డయాలసిస్ చేయాలి కదా సార్. మరి జనరేటర్ చేయాలి కదా, జనరేటర్ వాళ్ళ ప్రాణాలతో చెలగడబడుతున్నారు. మేమేంటంటే ఏమైనా కానివ్వండి, మా ప్రాబ్లం మీద కాదు, టాయిలెట్లలో నీళ్ళు లేక దోమలు గేమలు గుట్టి వస్తున్నారు. 5 గంటలకు పోయింది. ఈరోజు ఈ ప్రాబ్లం కరెంట్ అంటే ఈ నిన్న గాలి దుమారం వచ్చి వచ్చినప్పుడు కోల్చిపోయింది, దగ్గర దగ్గర 200 కోల్చిపోయినాయి మొత్తం. ఈరోజు ఓకే, నార్మల్ టైంలో కూడా డయాలసిస్ టైంలో జరిగేటప్పుడు కరెంట్ పోతే జనరేటర్ కూడా ఆన్ చేస్తలేదు, డీజీ లేదండి. నేను 2 సార్లు మొన్న స్టార్ట్ చేయలేదు అన్న ఇక్కడ ఉన్నా వీడియో వారు కూడా ఇప్పుడు ఒకటే మాట అంటారు కదా, మేము కూడా నిద్రపోకుండా చేస్తున్నాము, మీరు చేస్తాను మేము అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నది ప్రజల కోసం ఎప్పుడు కూడా సేవ చేస్తాను, మేము గుర్తిస్తాం సార్. ఆ విషయంలో నేనేమంటున్నా, మేజర్ ప్రాబ్లం ఉన్న కిడ్నీ పేషెంట్కి ఈ రకంగా జరిగితే మీరు వేరే పేషెంట్ని దృష్టి పెట్టుకున్నప్పుడు ఏదో ఆల్టర్నేట్గా మనం చేయగలుగుతాం. కిడ్నీ పేషెంట్కి డయాలసిస్ జరగకపోతే తెలుసు మీకు ఏం జరుగుతుంది. ఆ పేషెంట్కి ఏమైనా మీరు రిజర్వ్ తీసుకుంటారా? పేషెంట్ని షిఫ్ట్ చేయమని కూడా చెప్పాము. కొత్త పేషెంట్లు ఎవరు తీసుకోకండి, ఉన్న పేషెంట్లను కూడా షిఫ్ట్ చేయమని కూడా పొద్దున ఆర్డర్స్ ఇచ్చాము. శుక్రవారం జరిగింది సాయంకాలం పడిపోతే దీన్ని చూసిన దిక్కు లేదు. ఎమర్జెన్సీ పేషెంట్ అయితే చచ్చిపోతారు భయ్యా. రాత్రి ఒక ఆమె చనిపోయింది, వెంటిలేషన్ మీద పెట్టిన కరెంట్ భూమిని 2 నిమిషాలకి చచ్చిపోయింది. నాకు అర్థమైంది, నాకు కూడా బాధనే ఉంది, పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది. నేను హ్యాపీగా లేరు కాదు, ఏదో చేయాలి కదా. నీళ్ళు లేవు, ఇప్పుడు మెయిన్ సమస్య ఏఈటీగా ఇప్పటిదాకా పోలేదు సార్. సార్ వస్తామని పొద్దున్న వెయిట్ చేయించారు మాతో, వెళ్ళిపోయారు సార్. వాళ్ళ నుంచి చూస్తున్నాం. ఏమంటున్నా అంటే ఇవాళ జరిగిన దానికి కాదు, మీరు దానికి సమాధానం చెప్పకండి. మీరు తీసుకొచ్చాను, ఆపరేషన్ అయింది. ఏం ఆపరేషన్? చాలా ఆపరేషన్ అయితే ఎప్పుడు జరిగింది? శనివారం జరిగిందండి. శనివారం ఆపరేషన్ అయింది. నిన్న వర్షం వస్తుందని ఎవరు ఊహించరు, అది వచ్చింది. వచ్చిన తర్వాత అయినా మొత్తం వైర్లు ప్లస్ పోల్ మొత్తం పడిపోయినాయి. పడిపోయిన తర్వాత సరే మార్నింగ్ నిన్న ఈవినింగ్ 5ంటికి కరెంట్ పోయింది. పోతే సర్లే అవి నైట్ టైంలో ఏం చేస్తారు, రేపు చేసేస్తారేమో అనేసి పేషెంట్స్ అన్నీ అందరూ క్లియర్, ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ వాళ్ళే అనుకొని పడుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం గింతంత బాధ్యత కానీ రెస్పాండ్ కూడా ఇవ్వలేదు. బాత్రూంలో నీళ్ళు లేదు, ఏం లేదు, తాగడానికి కూడా లేదు. జెంట్స్ అయితే ఎటు అటు వెళ్ళిపోతారు, కానీ లేడీస్ ఎక్కడికి వెళ్తారు? జెంట్స్ అయితే పోతారు ఎటు అటు, కానీ లేడీస్ ఎక్కడికి వెళ్తారు? ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ అంటే అది పేషెంట్స్ అయితే పోతారు, పోరు కదా. వాళ్ళు చేయి బాగుండదు, కాలు బాగుండదు, ఒక నడవలేకపోతాడు, ఒక నడుస్తాడు.
ఎవరైనా అంతే కదా. నీళ్ళు అసలు ఏం లేవు. నీళ్ళు లేవు, తాగుదామంటే నీళ్ళు లేవు. ఏం పేరు మీ పేరు? తులసమ్మ. ఏం నా మనోడికి ఆపరేషన్ అయింది, ఆయన నడవలేని పరిస్థితి. నాకు చేతగట్ట నేను షుగర్ పేషెంట్ని. పొద్దుటాంచి నీళ్ళు లేవా బాత్రూమ్లలో. యాడికి పోవాలి మేము? ఏడు తినాలి మేము? చీకట్లు ఎట్టు తినాలి? రాత్రి అంటే అట్లా నిద్ర లేకుండా పడుకున్నాం. మళ్ళీ పొద్దుటాంచి ఇప్పుడు దాకా ఒక్క డాక్టర్ రాలేదు, అక్కడ ఎవరు రాలేదు. చూసేసానికి వచ్చి చీకట్లు పోయే పొడవ పోయి ఏరియా దగ్గర పొడిచారు పిల్లగాడిని. యాడికి పోవాలా మేము? నీళ్ళు లేవా బాత్రూంలో? తాగడానికి నీళ్ళు లేవా? ఎటు పోవాలా? నా పెట్టడం చేత కాలే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? పొద్దున చెప్పలేక